ఉండగా ఫోటోలు తీయాలి. అవును. ఊరికి ఇంతవరకు ఏంటంటే ఫోటోలు అంటే ఫోటోలకు కూడా మోసం చేశారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ ఫోటోలు ఉండాలి. అంటే నేను ఎక్కడ ఉంటాను చేసుకుంటానంటే కుదరదు. రకరకాల లొకేషన్తో సహా ఉండాలి. ఇవన్నిటితో ఇప్పుడు తిప్పలవుతున్నాయి. ఓవరాల్గా ఉపాధి హామీ పథకాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు తెలిసి 15 ఏళ్ల నుండి చెప్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని తీసుకెళ్లి వ్యవసాయానికి అనుసంధానం చేయండి అయ్యా. ఒక రైతుకి రైతు కూలీలు కావాలి కదా, ఆ రైతు కూలీ అక్కడ 500 నుంచి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కట్టలేక రైతు గిలగిలాడుతున్నాడు. ఈ కూలీ 200 రూపాయలు వస్తుంది కదా, 200 250 వస్తుంది ఇప్పుడు ఉపాధి హామీ కింద. ఈ డబ్బులు ప్రభుత్వం పెట్టుకుని 250 రూపాయలు రైతు దగ్గర నుంచి పెట్టించండి. అప్పుడు రైతుకి కూలీ తగ్గి అతను బాగుపడతాడు, ఇటు వీళ్ళకి వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో సీన్ మారింది. గ్రౌండ్ లెవెల్లో ట్రై చేశారు వీళ్ళు, కూలీలు ఎదురు తిరిగారు. నువ్వెవడే చెప్పడానికి? నీ రూల్ ప్రకారం నువ్వు వాళ్ళ దగ్గర నుంచి 500 వచ్చేది నువ్వు జరగొడతావు, మాకు ఈ 500 వద్దు, అది 250 వద్దు, 750 వద్దు, నువ్వెవడే చెప్పడానికి అని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారు? 10% మంది ఉంటారు. రైతు కూలీలు 90% మంది ఉంటారు. ఓట్లేదు ఎక్కువ, రైతు కూలీలు ఎక్కువ. కాబట్టి మూసుకుని ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి సంబంధించి ఆ ఉపాధి హామీ కొనసాగిస్తానే ఉంది. దాంట్లో ప్రతిసారి వాడి హయాంలో తిన్నాడని ఈడంటాడు, వీడి హయాంలో తిన్నాడని ఆడంటాడు. ఇది పైనోళ్ళు తినరు, కింద స్థాయిలో తింటారు, ఖచ్చితంగా తింటారు.